నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుచెందూరు క్షేత్ర వైభవం ఏంటో, తిరుచెందూరులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు యాదాద్రి నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా నరసింహస్వామివారిని మనస్సులో ధ్యానం చేసుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవటం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుచెందూరు క్షేత్రం. మిగిలిన 5 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులో కొండల మీద గుట్టల మీద ఉంటే, ఈ తిరుచెందూరు క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంది. తారకాసురుడనేటటువంటి రాక్షసుడి సోదరుడైనటువంటి శూరపద్మాసురుడనే రాక్షసుడిని సంహరిస్తున్నటువంటి తరుణంలో కొద్దిసేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ తిరుచెందూరు క్షేత్రంలోనే విశ్రాంతి తీసుకున్నాడని, అలా విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి శూరపద్మాసురుడనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి విజయం సాధించాడని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే దేవతల శిల్పి అయినటువంటి మయుడు ఈ తిరుచెందూరు క్షేత్రంలో చాలా చక్కగా నిర్మాణం చేశాడు. తిరుచెందూరు క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో పుష్పము ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలని భావించేవాళ్ళు ముందుగా సముద్రంలో కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించాలి. లేదా దేవాలయ ప్రాంగణంలో ఒక బావి ఉంటుంది, ఆ బావి నీటితో కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి 9 తీర్థాల కలయికతో ఏర్పడిందని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో 24 బావిలు ఉన్నాయి. వాటిలో నాలికనర్ అనే పేరు కలిగినటువంటి బావిలో నీరు చాలా తీయగా ఉంటుంది. అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైనటువంటి బావి ఉంటుంది. ఆ బావిలో లోపలి వైపు వెలుపలి వైపు 2 రకాలుగా నీరు ఉంటుంది. వెలుపలి వైపు నీరు కంటే లోపలి వైపు నీరు స్వచ్ఛంగా ఉంటుందని, రాక్షస సంహారం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తన బల్లాన్ని గుచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిని పైకి తీసుకొచ్చాడని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ తిరుచెందూరు క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తెర వెనుక దీపారాధన, తెర వెనుక ఆరాధనలు జరుగుతాయి. తెర వెనుక దీపారాధన, తెర వెనుక ఆరాధన పూర్తయిన తర్వాతే తెర ముందు దీపారాధనలు, తెర ముందు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అర్చనలు జరుగుతాయి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రసాదంగా గంధాన్ని, భస్మాన్ని భక్తులకు అనుగ్రహిస్తారు. అలాగే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు పూర్తిగా పీచు తీసివేసి కొట్టాలి. అది ఈ ఆలయ నియమంగా కూడా స్థల పురాణంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా తిరుచెందూరు క్షేత్రంలో వాక్ సంబంధమైనటువంటి దోషాలను పోగొట్టే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఒకానొక సమయంలో 45 రోజుల పాటు మాటలు రాని వ్యక్తి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించి ఆ తర్వాత అద్భుతమైన పండితుడయ్యాడని కూడా స్థల పురాణంలో చెప్పారు. కాబట్టి వాక్ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు తిరుచెందూరు క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే ఆ వాక్ సంబంధమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శూరపద్మాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించిన తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ ఆలయానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అందువల్ల గురుగ్రహ దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి కూడా తిరుచెందూరు క్షేత్ర దర్శనం విశేషంగా సహకరిస్తుంది. అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఒకానొక సమయంలో తీవ్రమైనటువంటి అనారోగ్యం ఎదుర్కొంటున్న తరుణంలో పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోమని ఆదిశంకరాచార్యుల వారికి సెలవిచ్చారు. అప్పుడు స్వప్నం నుంచి మేల్కొన్నటువంటి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు స్వప్నంలో పరమేశ్వరుడు సూచించిన విధంగా తిరుచెందూరు క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అలా దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఆదిశేషుడు స్వయంగా పూజ చేస్తున్నటువంటి ఒక దృశ్యం ఆదిశంకరాచార్యుల వారికి కనిపిస్తుంది. దాంతో తన్మయత్వంతో
జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రాన్ని పఠించినా శ్రవణం చేసినా సమస్త అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అనారోగ్య సమస్యల నివారణకు, వాక్ సంబంధమైనటువంటి సమస్యలు అధిగమించటానికి, గ్రహచార గోచార గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుచెందూరు క్షేత్ర దర్శనం విశేషంగా సహకరిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన అమలక ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలోకి ప్రవేశించాం. దీనికున్న నామాంతరాల్లో సుగుణ దుర్గుణ విభాగ యోగం అని కూడా దీనికి పేరు. అదేవిధంగా సుజన దుర్జన వివేక యోగము అని మరో 2 పేర్లు కూడా దీనికి కనబడుతున్నాయి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే దైవీ సంపద పొందేందుకు అని. పైగా దైవీ సంపద ఉన్నవారి యొక్క స్వభావము లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణిస్తారు. అలాగే ఆసురీ సంపద ఉన్నవారి యొక్క లక్షణాలు చూపిస్తారు. దీని ద్వారా ముక్తికి హేతువైనటువంటి దైవీ సంపదను పెంచుకోవలసినటువంటి విషయాన్ని, సాధకులకు ముఖ్యమైన అంశాన్ని జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. దైవీ సంపదకు సంబంధించిన విషయాలు చెప్పుకున్నాం. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తప, ఆర్జవం. ఇక్కడ వరకు చెప్పినవన్నీ వీటి వివరంగా చెప్పుకున్నాం. ముఖ్యంగా అభయం అన్నప్పుడు సందేహం లేకుండా చేసే అనుష్ఠానమే అభయమని, అది ప్రధానం గ్రహించవలసింది. ఇంకా అదేవిధంగా భగవంతుణ్ణి విశ్వసించిన వాడు భయపడరాదు, సాధకుడిగా చాలా ప్రధానము గనుక దాని గురించి మళ్ళీ ప్రస్తావన చేసుకుంటున్నాం. దీన్నే పట్టుకుని స్వామి వివేకానంద బీ ఫియర్లెస్ అని బాగా తెలియజేశారు. అంటే అర్థం భయము జాగ్రత్త లేకుండా పాపాలు చేయను కాదు ఇక్కడ. అంటే ధర్మాచరణ చేసేటప్పుడు సందేహాలు, భయాలు, శంకలు ఉండరాదు. అదేవిధంగా ధర్మమునందు ఉండేవాడిని, దైవాన్ని ఆశ్రయించే వాడిని భయం తాకరాదు అని చెప్పడం ఇందులో ప్రధానమైన ఉద్దేశం. త్యాగ, శాంతిరపైశనం వరకు చెప్పుకున్న అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం. త్యాగం అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా విషయాసక్తిని త్యాగం చేయడం ఒకటి, ఫలత్యాగం ఒకటి, ఇత్యాది విషయాలు చెప్పుకోవచ్చు. త్యాగాత్ శాంతిరనంతరం అనే ఆధారంగా ఈ త్యాగాన్ని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా త్యాగం లేనిది తరించలేరు ఎవరు కూడా. అందుకే గీతంతా త్యాగాన్నే చెప్తున్నది. ఇక్కడ విడిచిపెట్టిన వాడే పట్టుకోగలడు. ఒక చేతిలో ఒక వస్తువు ఉంటే మరో వస్తువును పట్టుకోలేం. అందుకు ఉత్తమమైన వస్తువును పట్టుకోవాలంటే చేతి ఖాళీ చేసుకోవాలి కదండి. నిండిపోయినటువంటి పాత్రను పట్టుకొచ్చి మళ్ళీ వడ్డించమంటే ఎవరు వడ్డిస్తారు? అందుకే పాత్రలు ఏవి అనవసరమో అవి తొలగించుకుంటే అప్పుడు అవసరమైన వడ్డించుకోవచ్చు. ఆ అనవసరమైన తొలగించుకునే ప్రయత్నమే త్యాగము అనేటువంటి విషయంలో కనబడుతున్నది. పైగా శాంతి, శాంతి అనే మాట చాలామంది వాడుతూ ఉంటారు. కానీ శాంతి అనే మాట సిద్ధావస్థలో శాంతి, తాపత్రయ శాంతి. సాధనావస్థలో శాంతి అంటే క్షోభ లేకుండా ఉండుట అని అర్థం. అంటే మనసు కలవరపడకుండా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకదానికి కలవరపడుతూ ఉంటే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సౌఖ్యము లేదు, శాంతము లేక సౌఖ్యము లేదని చెప్పినట్లుగా. అపైశనం అని చెప్పుకున్నాం. అపైశనం అనగా పైశనం అంటే ఇంకొకరి గురించి చాడీలు చెప్పుకోవడం, అంటే పరద్రోహములు లేదా పరుల లోపాలు ఎత్తి చూపడమే పైశునము. అది లేకుండా ఉండడం అపైశునము. అంటే ఇతరుల యొక్క దోషములను ఎత్తి చూపడం అనేటువంటి దుర్లక్షణం లేకుండా ఉండడం దైవీ సంపద అని దీనిలో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనిషి ఎలా ఉండాలంటే చేటలా ఉండాలి కానీ జల్లెడిలా ఉండకూడదని చెప్పారట. చేట ఏం చేస్తుందంటే పనికిమాలను వదిలేసి పనికొచ్చింది పట్టుకుంటుంది. జల్లెడు ఏం చేస్తుందంటే పనికొచ్చింది కింద పడేసి పనికిమాలను పట్టుకుంటుంది. కనుక మనం జల్లెడిలా ఉండకూడదు, చేటలా ఉండాలి అని పెద్దలు చెప్తుంటారు ఇక్కడ. అందుకే సారవస్తువుని పొల్లుని వదిలేయాలి కానీ పొల్లుని దాచుకోకూడదు అని పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా సూదిలా ఉండు కానీ సూదిలా ఉండకు, దారంలా ఉండు అని చెప్పాడు. సూది రంధ్రాలు పొడుస్తూ వెళ్తుంది, దారం వాటిని పూడ్చుతూ వెళుతుందట. ఆ విధంగా ఉండాలి. రంధ్రాన్వేషణలు చేస్తూ ఇంకొకరి యొక్క దోషాలు వెతుకుతూ ఉండకయ్యా అని పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత ప్రధానమైనది దయ. దయ అనేది చాలా విశేషమైనటువంటి గుణం. ఇది దయ అనగా పరదుఃఖ అసహిష్ణుత. ప్రతిదానికి శాస్త్రీయమైన నిర్వచనాలు ఉన్నాయండి.
ఇతరుల దుఃఖం చూడగానే మనస్సు కరిగే లక్షణం ఉండాలి దయ. ఎందుకంటే సర్వమునందు పరమాత్మని చూడగలిగేవాడు యోగి అవుతాడు. దాని సాధన దశలో ఒకరిపై ద్వేషం, ఒకరిపై రాగం ఉంటే మరి సర్వత్ర పరమాత్మని ఎక్కడ చూడగలం? అవి జయించడానికి పనికొచ్చే గొప్ప గుణం దయ. మహాత్ములకి సహజంగా ఉంటుంది, సాధకులు ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. ఇక్కడ ఇతరుల దుఃఖం చూడగానే మనస్సు కరిగే లక్షణం ఉండాలి. అందుకే దయా ధర్మకా మూలుహై పాపమూల అభిమాన్ అంటాడు తులసీదాస్. తులసి దయాన చోడియే జట్ల ఘటమే ప్రాణ్ అంటాడు. అంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దయను విడిచిపెట్టకూడదు అని. దయ గురించి చాలా చాలా చెప్తుంటారు. దయ ధర్మాలన్నిటికీ మూలం, దయ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈశ్వరుణ్ణి పొందాలి అంటే, పరమాత్మను పొందాలంటే, పరమేశ్వరుడుగా ఏ దివ్యగుణములతో తేజరిల్లుతున్నాడో అవి కొన్నైనా మనం తెచ్చుకోగలిగితే మనం ఆయన పొందగలం. ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే తల్లక్షణాలు ఉండాలి, దానికి తగ్గట్టుంటేనే అక్కడికి వెళ్ళగలం. అది పరమేశ్వరుడు నిర్గుణుడైనప్పటికీ కూడా ఆయన లోకరక్షణకై అనంత కళ్యాణ గుణములతో ప్రకాశిస్తాడు కనుక అనంత కళ్యాణ గుణములు నువ్వు అధ్యయనం చేస్తావు, గుణములు నువ్వు తెచ్చుకోగలిగితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హత వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా శుద్ధమైన సత్వగుణ సంబంధమైన అంశములు కనుక సత్వగుణ ఉత్పత్తికి ఇవన్నీ చెప్తున్నారు. దయాభూతేషు సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట అన్నారు. ఈ దయా, సత్యము, శౌచము ఇవి ఎవరికి ఉండవయ్యా అంటే రాక్షసులకు ఉండవు అంటాడు హనుమంతుడు. సుందరకాండలో లంకను పరిశీలిస్తూ హనుమంతుడు అన్న మాట ఇది. దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం నవిద్యతే అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి ఆసురీ గుణాలు అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. రాక్షసుల్లో వెతికినా కనబడలేదు ఏమిటంటే దయా, సత్యము, శౌచము ఇవి కనబడలేదయ్యా అని చెప్పాడు. అటు తర్వాత చెప్తున్నది అలోలుప్త్వం. అలోలుప్త్వం అంటే లోలత లేకుండా ఉండుట. దీని పాఠాంతరంలో అలోలత్వం అని కూడా ఉన్నది. రెండో ఒకటే, లోలుపత్వము, లోలత్వము. అంటే ఒక దాని మీద ఎక్కువ ఆసక్తి ఏదైతే ఉంటుందో, పనికి మాలిన మక్కువ ఇంకా చెప్పాలంటే అది లోలత, అది లేకుండా ఉండడం అలోలత అన్నారు. దీనికి భగవత్పాల్ వారు అంటారు, ఇంద్రియ విషయ సన్నిధౌ అవిక్రియ అన్నాడు. ఇంద్రియాలకు విషయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి వాటి వైపు నువ్వు ఆసక్తి చూపించకుండా, వాటికి లోలుడు అయిపోకుండా, ఇవి అనేక రకాల లోలతలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా ధనలోలత, భోగలోలత ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఆ లోలత వల్లే పాపాలు ఎక్కువ చేస్తుంటారు. ఈ లోలత అది అధర్మం అని లోపల హెచ్చరిస్తున్నప్పటికీ కూడా విననివ్వదు, దోషాలు చేస్తూ ఉంటారు కనుక అటువంటి లోలుప్త్వము లేకుండా ఉండడం దైవీ గుణం కనుక అలోలుప్త్వం అన్నారు. ఇక్కడ ఇది ఎలా జయించడమండి అంటే, మరి దేని మీద లోలత లేకపోతే ఎలాగంటే ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అన్నారు భగవత్పాల్ వారే. ఏది నీ యొక్క స్వధర్మం వల్ల, స్వకర్మ వల్ల లభించిందో దాన్ని నువ్వు ధర్మబద్ధంగా వినియోగించు. అందుకే ధర్మం అనేది ఇక్కడ ప్రవేశిస్తుందండి. ఎందుకంటే భోగవాసన ఉన్నప్పుడు భోగానుభవం లేకుండా ఎలా అవుతుంది అంటే ధర్మం అక్కడ ప్రవేశించింది. అందుకే ధర్మబద్ధమైనటువంటి భోగము లోలత కిందకి రాదు. ధర్మవిరుద్ధమైన మితిమీరినటువంటి భోగమే లోలత కిందకు వస్తుంది. అది లేకుండా ఉండడమే అలోలుప్త్వం అన్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మనసు కన్నా వేగంగా పయనించేటువంటి గొప్ప యోధుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారే. మన మనస్సే అన్నిటికన్నా వేగంగా పయనిస్తుంది. దానికన్నా వేగంగా పయనించేటువంటి ఆంజనేయ స్వామివారు మన పనులన్నీ కూడాను చక్కగా నెరవేర్చడానికి, శనిగ్రహ దోష నుంచి మనం బయటపడటానికి కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు శతవిధాలా కూడాను సహకరిస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఈ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో. అందుకనే ఎక్కడైనా చూడండి, వాహన ప్రమాదాలు జరిగేటువంటి స్థలంలో కూడాను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠ చేస్తారు. చిన్నదైనా సరే ఆ ప్రమాదాలన్నీ కూడాను ఆగిపోతాయి. దానికి గల కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క తీవ్ర అనుగ్రహ కరుణాకటాక్ష చూపుల వల్ల భూమాత అనుగ్రహం అక్కడ ఎటువంటి ప్రమాదాల్ని రానియకుండా కాపాడుతుంది సుమా. అంటే ఆ ప్రదేశంలో ఏవైనా సరే దుష్టశక్తులుంటే ఆ దుష్టశక్తుల్ని కూడాను సంహరించి
ఆ ప్రదేశాన్ని చక్కటి ప్రయాణ సౌరభ్యానికి అనుకూలంగా మార్చేటువంటి శక్తి కేవలం ఆంజనేయ స్వామి వల్లే జరుగుతుంది. మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహాలు. అలా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్వామివారు అభయాస్తంతో మన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు కదూ. దీని వెనకాల ఎంత గొప్ప విచిత్రం ఉంది. అందుకనే అంటారు ఆంజనేయ స్వామి వారు చిరంజీవి అండి అని. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 6:23. తిథి దశమి రాత్రి 12:23 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 8:12 వరకు. వర్జం ఉదయం 7:13 నుంచి 8:57 వరకు. మరల తెల్లవారుజామున 5:01 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:36 వరకు. మరల రాత్రి 11:13 నుంచి 11:59 వరకు. అమృతకాలం సాయంకాలం 5:36 నుంచి 7:20 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:20. నేటి విశేషం మంగళవారం. జ్ఞానసాగర దత్తావతారం ఉంది ఈ రోజున. కాబట్టి దత్తాత్రేయ ఆరాధన వలన మనకు సంపదలు సిద్ధిస్తాయి. అలాగనే మంగళవారం కాబట్టి శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అప్పులు తీర్చడం ద్వారా, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణహర నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా మన అప్పులు తొందరగా తీరుతాయి. నేటి ఆణిముత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రుడవు కావచ్చుగాక. నీ వంశము పవిత్రము కావాలని, నీ వంశమునందు మహాత్ములు ప్రభవించాలని సహజంగా నువ్వు కోరుకుంటావు. కానీ నీ వంశము రాక్షస వంశం అయిపోవుగాక అన్నాడు. పులశ్చ బ్రహ్మ బాధపడి నేను శాపం నీకెందుకు ఇచ్చాను, నువ్వు నాకెందుకు ఇచ్చావు, ఏమైనా అర్థం ఉందా? ఏమమ్మా కోపంతో అంత మాట అనేసావే, నా వంశమే కళంకమైపోవాలన్నావే, నా వంశమే రాక్షస వంశం అయిపోవాలన్నావే, దోషం చేసింది నువ్వు కదా, అందుకు కదా శాపం ఇచ్చాను అంటే ఆవిడ తమాయించుకొని మళ్ళీ అంది, అన్న మాటని వెనక్కి తీయడం సాధ్యం కాదు. కాబట్టి నీ వంశము రాక్షస వంశం అవుతుంది. రావణ కుంభకర్ణాది మహారాక్షసులు ఉద్భవిస్తారు. కానీ దానితో పాటుగా నీ వంశమునకు ఎనలేని కీర్తి తేగలిగినటువంటి పరమధర్మాత్ముడైన విభీషణుడు కూడా నీ వంశంలో ఉదయిస్తాడు అని చెప్పారు.
పులస్త్య బ్రహ్మ సంతోషించారు. సరస్వతీ నది యొక్క శాపాన్ని ఆమె కొంతవరకు మార్పు చేసింది కాబట్టి సంతోషించారు, స్నానం చేశారు, ఆయన వెళ్ళిపోయారు. సరస్వతీ నది మాత్రం భగవంతుని అనుగ్రహము చేత నేను సాధించలేనిది ఇది, కాబట్టి నేను సాధించి తీరాలని మళ్ళీ తపస్సు ప్రారంభం చేసి కొంతకాలం అయ్యాక పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే నేను గంగానదితో సమానురాలని కావాలి, లేదా అధికురాలని కావాలి. ఆయన అన్నారు, పులస్త్య బ్రహ్మ ఏ మాట చెప్పారో అది సత్యం. నువ్వు గంగ కన్నా పవిత్రురాలివి కాలేవు. ఎందుకని అంటే గంగకి త్రిమూర్తుల స్పర్శ ఉన్నది, ఒక మహర్షి యొక్క స్పర్శ ఉన్నది. అది నీ విషయంలో అన్వయం చేయడం సాధ్యం కాదు. అందుకని నీవు నదులలో గంగ కన్నా గొప్పదానివి కాలేవు, కానీ నీకు ఒక వరం ఇస్తాను. పుష్కరిణిలలో నీకన్నా గొప్పది లోకంలో ఉండదు. నేను కలియుగంలో లోకాన్ని ఉద్ధరించడానికి శ్రీవేంకటేశ్వరుడన్న పేరుతో శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి ఉంటాను. మహాలక్ష్మితో క్రీడిస్తూ ఉంటాను. ఆ సమయంలో నువ్వు నా పక్కన పుష్కరిణి రూపంలో ఉండు. 300 కోట్ల తీర్థములు నీ యందు స్నానం చేయడానికి వస్తాయి. 300 కోట్ల తీర్థములు నీ యందు ప్రవేశించి ఉంటాయి కాబట్టి నీవు తీర్థరాజము అని పిలువబడతావు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒకప్పుడు అంగిరసాది మహర్షులు దీక్ష, తపస్సు ఈ రెండు చాలా చాలా గొప్పవి. దీక్ష అన్న మాట యజ్ఞ సంబంధమైనది. ఈ దీక్ష, తపస్సు రెండిటినీ చాలా కాలం వహించి వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయే ముందు కొన్ని నదుల యొక్క జలములలో కొన్ని ప్రదేశములలో నిక్షేపించారు. వాళ్ళు నదీ జలములలో ఏ ప్రదేశముల యందు నిక్షేపించారో వాటిని తీర్థములని పిలుస్తారు. అందుకే అక్కడ స్నానం చేసినటువంటి వాళ్ళకి అటువంటి దీక్షా తపస్సుల యొక్క ఫలితం లభిస్తుంది. అందుకని వారు సమాజమునందు ఒక విశిష్ట స్థానాన్ని పొందినవారు అవుతారు. అందుకే తీర్థయాత్ర అంటారు. తీర్థయాత్ర అంటే నిజానికి స్నానం చేసి వచ్చాడు, అటువంటి పవిత్రమైనటువంటి జలముల యందు స్నానం చేసి వచ్చాడు కాబట్టి తీర్థయాత్ర. ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతారయ్యా తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అని అడుగుతారు. ఎందుకని అంటే ఇది విన్నంత మాత్రం చేత కొంత మనకి భాగ్యం. 2 తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటారు, వారు ఓ మంచి పని చేసి వచ్చారు అని. కాబట్టి అటువంటి తీర్థమునందు స్నానమే ఎంత గొప్పదైతే 300 కోట్ల తీర్థములు స్వామి పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయి. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం అంత తేలికైన విషయం కాదు. అందుకని సరస్వతీ నదియే నదిగా గంగను దాటలేక పుష్కరిణిగా అన్ని తీర్థములను తనలోకి తీసుకున్నదై పుష్కరుణులలో పరమోత్కృష్టమైనటువంటి పుష్కరిణిగా భాషించి వెంకటాచలమునందు శ్రీ వెంకటేశ్వరుడు ఉన్న ఆనందనిలయ విమానానికి పక్కనే ఉంది. అందుకే వెంకటాచలాన్ని చూడడం ఎంత గొప్పో, వెంకటాచలం మీదకి వెళ్ళడం ఎంత గొప్పో, ఆనంద నిలయాన్ని చేరుకోవడం ఎంత గొప్పో, వెంకటేశ్వర దర్శనం ఎంత గొప్పో, స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్ప. స్వామి పుష్కరిణి స్నానంతో మళ్ళీ సమానమైనది అని చెప్పాలి అంటే సద్గురు పాదసేవనం, సద్గురువు యొక్క పాదసేవనం. సద్గురువు యొక్క పాదసేవనం లభించమంటే లభించేది కాదు. వెళ్ళి అడిగినా ఆయనేం అంగీకరించాడు, ఆయన స్వీకరించాడు. ఏదో ఆయన బుద్ధి పుట్టిందనుకోండి, ఎప్పుడు ఎందుకో ఎవరినో నిష్కారణంగా కాసేపు కాళ్ళు పట్టు అనొచ్చేమో. లేకపోతే అలా ఎవ్వరి దగ్గర అసలు పాద సంవాహన సేవ తీసుకోరు. ఒక్కొక్కసారి ఎందుకు నోటి వెంట ఆ మాట వస్తుందో, ఎందుకు ఆ పుణ్యాన్ని కట్టపెడతారో మనం చెప్పలేము. స్వామి పుష్కరిణి స్నానంతో సమానమైన సేవ సద్గురువు యొక్క పాదసేవ. అలాగే ఏకాదశి వ్రతం, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 లభించమంటే లభించేవి కావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ అర్జున,
గాంధీవాన్ని కింద పడేయకు, లేకపోతే నీకు చంద్రుడికిలాగా కళంకం కలుగుతుంది, అది నీ నైర్మల్యాన్ని నాశనం చేస్తుంది అని అరిచాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, అన్నా ఓ భీమసేన, నారాయణాస్త్రం ముందు గోవులు బ్రాహ్మణుల ఎదుట నా గాంధీవాన్ని కింద పెట్టడం నా వ్రతం అన్నాడు. నారాయణాస్త్రం వచ్చిందంటే కింద పెట్టేది, గోవులు వచ్చారంటే కింద పెట్టే పద్ధతి నాది, బ్రాహ్మణులు ఎదురయ్యారంటే కింద పెట్టే పద్ధతి నాది, ఇంతకు నేనేం చేయలేనన్నాడు. అప్పుడు భీముడు రథమెక్కి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. భూమినంతా కంపింపజేస్తూ నీ సైన్యాన్ని భయపెడుతూ పెద్దగా శంఖం ఊదాడు, జబ్బలు చరిచాడు. ఆయన శంఖధ్వనాన్ని, జబ్బలు చరిచిన శబ్దాన్ని నీ సైనికులు విన్నారు. చుట్టూ ఊగి బాణాలను వర్షించారు. ఇంతలో భీముడు క్షణకాలంలో అశ్వత్థామను సమీపించాడు. ఎన్ని బాణాలను ప్రయోగించాడో తెలీదు. ఇంతలో భయంకరగా ఆ నారాయణాస్త్రం వృద్ధి చెందుతుంటే ఒక్క భీముడికి తప్ప తక్కిన పాండవ సైన్యానికి మహాభయం పుట్టింది. అప్పుడు వారందరూ అస్త్రాలను కింద పారవేసి వాహనాల మీద నుంచి కిందికి దిగారు. ఆ అస్త్రశక్తి అంతా భీముడు శిరస్సు మీద పడింది. అప్పుడు సమస్త భూతాలు ప్రత్యేకించి పాండవుల తేజస్సును ఆవరించిన భీముడిని చూసి అందరూ ఆహాకారాలు చేశారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 200 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడిలా చెప్తున్నాడు, నారాయణాస్త్రం భీముణ్ణి ఆక్రమించింది. ఆ తేజస్సుతో భీముడు కనిపించలేదు. ఆ అస్త్రం ఆ విధంగా భీముడి రథాన్ని చుట్టేసింది. పాండవ సైన్యం మాత్రం శస్త్రాస్త్రాలను అందరినీ వదిలేసి అచేతనంగా ఉండిపోయారు. అందరూ కూడా ధర్మరాజు మొదలైన పాండవ సేనలోని మహారథులు విముఖులయ్యారు. ఇదంతా చూసి వీరులైన కృష్ణార్జునులు వేగంగా రథం మీద నుంచి కిందికి దూకి భీముడు వద్దకు పరిగెత్తారు. ఏం పని చేశాడు అని చెప్పేసి అశ్వత్థామ అస్త్రబలంతో కలిగిన ఆ మహా తేజస్సులోకి వారు మాయతో ప్రవేశించారు. అప్పుడు కృష్ణార్జునులు నారాయణాస్త్ర మహా అగ్ని కాల్చలేదు వాళ్ళిద్దరినీ కూడా. ఎందుకంటే శస్త్రాస్త్రాలు విడిచిపెట్టి ఉండటం వల్ల వాళ్ళ దగ్గర ఏమీ లేదు కదా. వారి సామర్థ్యం వల్ల ఆ అస్త్రాగ్ని వారిని కాల్చలేదు, వాళ్ళు ఏం చేయలేదు. ఆ సమయంలో నరనారాయణులు నారాయణ అస్త్రం శాంతించటానికి రథం మీద నుంచి భీముడిని సమస్త శస్త్రాస్త్రాలను క్రిందికి లాగారు. ఆయన చేతి నుంచి బలవంతంగా, ఎందుకంటే ఆయనకు అది తెలీదు, ఆ భీముడికి అట్లా విజృంభించాడు. తానేమో కింద పడేయలేదు, అందుకని లాగారు వీళ్ళిద్దరూ మాయతో. అలా వారిద్దరూ బలవంతంగా లాగుతుంటే భీముడు ఇంకా పెద్దగా గర్జిస్తూనే ఉన్నాడు. అప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. అది చేసే కొద్దీ యుద్ధం చేస్తుంది, అది అరిచే కొద్దీ అది కూడా అరుస్తుంది. అది చూసి కృష్ణుడు భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమసేన, ఏమిటయ్యా ఇది? మేము ఇంతగా నివారిస్తున్నా కూడా యుద్ధాన్ని ఎందుకు విరమించవు? మేము చెప్తూనే ఉన్నాం కదా అప్పటి నుంచో కూడా, విరమించు, కింద పడేయి. ఈ కౌరవులను యుద్ధంలో జయించటానికి వీలైతే మేము ఈ వీరులు యుద్ధం చేయకుండా ఊరుకుంటామా? మేము కూడా యుద్ధం చేసేవారమే కదా. ఏంటి నీ ప్రతాపం మాత్రమే? నీ వాళ్ళు అయినటువంటి మేమందరం కూడా రథాల మీద నుంచి కిందికి దిగాం కనుక నువ్వు కూడా త్వరగా రథం మీద నుండి కిందికి దిగు, క్షణాలున్నాయంతే అని కృష్ణుడు పాములాగా బుసగొట్టాడు. అప్పుడు భీముడు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కృష్ణుడు భీముడిని రథం మీద నుండి కిందికి వచ్చేలాగా చేశాడు. భీముడు రథం మీద నుండి కిందికి దిగి ఆయుధాలన్నీ వదిలేశాడు. అప్పుడు నారాయణాస్త్రం శాంతించింది. చుట్టుతుంది భీముడు చుట్టూ, మింగటానికి సహించటానికి వీలుగానిది మహా తేజోవంతమైనది నారాయణాస్త్రం. అది శాంతించింది. దిక్కులు విదిక్కులు అన్నీ నిర్మలమయ్యాయి. మంగళకరంగా గాలులు వీశాయి. మృగాలు పక్షులు శాంతించాయి. దుర్జయమైన అస్త్రం శాంతించగా వాహనాలు ఎంతో సంతోషించాయి. ఆ అస్త్ర తేజస్సు అలా తొలగించగా భీముడంతా వెలిగిపోయాడు. అప్పుడు మిగిలిన పాండవ సైన్యం అంతా
ఆ అస్త్రం శాంతించటం వల్ల నీ పుత్రుడైన దుర్యోధనుడిని వధించటానికి సంతోషంతో సిద్ధంగా నిలబడింది. అస్త్రం వాళ్ళ వ్యర్థం కాగా పాండవ సైన్యం నిలదొక్కుంది. నారాయణాస్త్రం ఒకటే పెద్దగా ఉండింది, అది పోయింది. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, ఈ పాంచాల సైన్యమంతా మళ్ళీ యుద్ధానికి సిద్ధమైంది కనుక నువ్వు మళ్ళీ నారాయణాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అలా చెప్పగానే అశ్వత్థామ నిట్టూరుస్తూ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ అస్త్రం ప్రయోగించిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ మళ్ళీ దాన్ని ప్రయోగిస్తే అది ప్రయోగించిన వాడిని నాశనం చేస్తుంది. ఇందులో సందేహం లేదు. నా చుట్టూ ఉండేవాళ్ళంతా తినేస్తుంది, నిన్ను తినేస్తుంది అని అర్థం. ఈ అస్త్రానికి విరుగుడు వాసుదేవుడు ప్రయోగించాడు. ఆయన అలా చేసి ఉండకపోతే అదే విరుగుడు. ఆయన చెప్పకపోయిందంటే అందరూ పోయేవాళ్ళే. ఇది నిస్సందేహంగా సకల శత్రువులను నాశనం చేసి ఉండేది. ఓడిపోవడం గొప్పదా, మరణించడం గొప్పదా అంటే మరణమే శ్రేష్టం కానీ ఓడటం కాదు. శత్రువులందరూ శస్త్రాలు వదిలి శవాల్లాగా అయిపోయారు. కాబట్టి మనం శత్రువుల మీద జయించాం, ఇది గ్రహించు అన్నాడు. కానీ దుర్యోధనుడికి అదేమిటి మాటలు లేవు కదా. ఆయనకి రాజ్యం కావాలి, జయించటం ముఖ్యం కాదు, రాజ్యం కావాలి. ఆ మాటలు విని దుర్యోధనుడు, ఓ ఆచార్యపుత్ర, నారాయణాస్త్రాన్ని రెండోసారి ప్రయోగించడానికి వీలు కాకపోతే ఇతర అస్త్రాలను ప్రయోగించు. గురువును చంపిన హంతకులను వధించు. దివ్యాస్త్రాలన్నీ శివుడికి, నీకు మాత్రమే తెలుసు కదా. నువ్వు తలుచుకుంటే కోపించిన ఇంద్రుడు కూడా నీ నుండి తప్పించుకోలేడు అని చెప్పాడు. దుర్యోధనుడు తర్వాత అశ్వత్థామ పాండవ యోధులపై దూకాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 201 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తమ సైన్యమంతా నాశనం కావటం చూసి అర్జునుడు కోపించాడు. అశ్వత్థామని జయించాలని కౌరవ సేనను వారించాడు. కృష్ణార్జునులను కలిసి ఎంతో ప్రయత్నించారు. అయినా అశ్వత్థామ దాటికి పాండవ సేన భయపడింది. పాండు సైనికులతో యుద్ధం చేయటానికి ఎవరూ రణభూమిలో నిలబడలేదు. అర్జునుడొక్కడే సైన్యంతోనూ సోముకులతోనూ ఇతరులను కలుపుకొని కౌరవులను ఎదిరించడానికి వచ్చాడు. అశ్వత్థామను సమీపించి అర్జునుడు ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నీకున్న శక్తి, విజ్ఞానం, పరాక్రమం, పౌరుషం, కౌరవుల మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న ద్వేషము, నీకు సమృద్ధిగా ఉన్న తేజస్సును నా మీద చూపించు. ద్రోణాచార్యుడిని వధించిన దృష్టద్యుమ్నుడే నీ పొగురు అణుస్తాడు. అతడు ప్రళయకాలాగ్నితో సమానమైన పరాక్రమం గలవాడు. శత్రువులకు యముడి వంటివాడు. ముందుగా కృష్ణుడితో ఉన్న నన్ను, తర్వాత అతన్ని ఎదురించు. ఈ రోజున మదమెక్కి ఉన్న నీ పొగురును నాశనం చేస్తానన్నాడు అర్జునుడు అని అట్లా చెప్పాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, అశ్వత్థామ గురుపుత్రుడు, గౌరవించదగినవాడు, బలవంతుడు. ఆ అశ్వత్థామకు అర్జునుడి మీద ఎంత ప్రేమ ఉంది, ఎంతో ప్రేమ ఉంది. అలాగే అశ్వత్థామ అంటే అర్జునుడికి ఎంతో ప్రేమ ఉంది కదా. ఇంతకుముందు ఎప్పుడూ అర్జునుడు అశ్వత్థామ గురించి ఇంత కఠినంగా మాట్లాడలేదే. మరి ఇప్పుడు ఎందుకని తన మిత్రుడితో ఇలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు అని ఈయనకు మహారాజు సందేహం వచ్చింది. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహాప్రభు, అశ్వత్థామ చేతిలో ఛేది యువరాజు మరణించాడు. అప్పుడే చెప్పుకున్నాం కూడా. వృద్ధశ్రవుడు, మాలవరాజు, సుదర్శనుడు కూడా మరణించారు. దృష్టద్యుమ్నుడు, సాత్యకి, భీముడు ఓడిపోయారు. ఓడిపోవటం, మరణించటం వేరువేరే. ఓడిపోతే మళ్ళీ ఇంక మరణిస్తారు ఎప్పుడో. అంతేకాకుండా ధర్మరాజు యొక్క సూటిపోటి మాటలు అర్జునుడి మనస్సును తీవ్రంగా గాయపరిచాయి. అతనికి వెనుక కలిగిన బాధలు, కష్టాలు గుర్తుకొచ్చాయి. దాంతో అతడి హృదయం బాగా గాయపడింది. అందువల్లనే అశ్వత్థామ మీద కోపం పెరిగిపోయింది. అందుకే అర్జునుడు అశ్వత్థామను ఒక నీచమైన వ్యక్తిని నిందించినట్లుగా నిందించాడు. అనిష్టమైన పని,
పౌరుషమైనవి ఆయన మాటలను ఎన్నో మాట్లాడాడు. పరుషమైన మాటలు, అనిష్టమైన మాటలు, అంటే వినరాని మాటలు. వాటిని విని అశ్వత్థామ కోపంతో నిట్టూర్చాడు. కృష్ణార్జునుల మీద చాలా కోపించాడు. స్థిరంగా రథం మీద ఉండి ఆచమనం చేశాడు. దేవతలు కూడా తట్టుకోలేని ఆగ్నేయాస్త్రాన్ని ప్రకటించాడు. ఇప్పుడు ఆయన దగ్గర అదొకటి ఉంది. అప్పుడు అతడు కనిపించని శత్రువులకు కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. అట్లా ఎవరెవరు కనిపించలేదో వాళ్ళని కూడా ఆగ్నేయాస్త్రం చంపని ఆగ్నేయాస్త్రం పొగలేని అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉన్నది. దాన్ని వారిపై ప్రయోగించాడు ఒక్కపారి. అప్పుడు ఆకాశంలో భయంకరమైన బాణవర్షం ఏర్పడిందండి. వాయువేగంతో చిన్న బాణాలు, పెద్ద బాణాలు, ఎన్నో దిక్కులు విదిక్కులు, ఆకాశం భూమి నుంచి అంతటా కింద పైన చుట్టూ పడుతూనే ఉన్నాయి. అశ్వత్థామ ప్రయోగించిన వజ్రాయుధం వేగం గల ఆ బాణాలను తగిలి శత్రువులు నాశనమైపోతున్నారు. శత్రువులు అగ్నికి కాలిపోయిన చెట్లలాగా నేల మీద పడిపోతున్నారు. ఆ మహాయుద్ధంలో పాపం ఉండేదే కొన్ని అక్షోణిలు, అవి కూడా పోతాయి. లోకమంతా చీకటి ఆవరిస్తూ ఉన్నది. ఆ చీకటిలో ఒక అక్షోణి సేన కనిపించలేదు. చూశారు, నేను చెప్పలే, అన్యాయంగా అర్జునుడు కూడా కనిపించలేదు. అశ్వత్థామ ఎంతో అసహనంతో అస్త్రాన్ని ప్రయోగించాడు. ఏంటి ఎక్కడ పోయారు వీళ్ళంతా అని. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఊరికే ఉంటాడా? అది సమస్త అస్త్రాలను నాశనం చేస్తుంది, ఏ అస్త్రాన్ని మింగేస్తుంది. అలా బ్రహ్మదేవుడు దాన్ని సృష్టించాడు. అటువంటి అస్త్రం వేశాడు, మిగతా అస్త్రాలను తినేస్తుంది. అప్పుడు ఒక్క క్షణంలో ఆ చీకటంతా తొలగిపోయింది. చల్లని గాలి వేసింది. రణభూమిలో ఒక్క అక్షోహిణి సేన నామరూపాలు లేకుండా నశించిపోయింది. అది మాకు చాలా అద్భుతంగా కనిపించింది. ఇంతలో కృష్ణార్జునులు అస్త్ర విముక్తులయ్యారు. ఆకాశంలో చీకటిని పోగొట్టే చంద్రుడు సూర్యుడిలాగా కనిపించారు. వారు గాయపడలేదు. అప్పుడు ఒక్క క్షణంలో పాండవ పక్షంలో హర్షధ్వనాలు చెలరేగాయి. శంఖబేరి ధ్వనులు వినిపించాయి. అంతా చాలా ఆనందంగా అయిపోయింది అందరికి కూడా. ఏమిటి ఆనంద ఇదంతా చూసి అశ్వత్థామ కృష్ణార్జునుడు అస్త్రవిముక్తులయ్యారు. ఇదంతా చూసి అశ్వత్థామ కృష్ణార్జునుడు అస్త్రవిముక్తులయ్యారు అని గ్రహించి చాలా బాధపడ్డాడు. ఇలా జరిగిందేమిటి? ఇది జరగకూడదే. వారు అస్త్రబంధం నుండి విముక్తులు కాకూడదు అని ఎలా బయటపడ్డారు అని ఒక్క క్షణం ఆలోచించాడు. దుఃఖించాడు, నిరుత్సాహపడ్డాడు. తర్వాత అశ్వత్థామ రథం మీద నుంచి కిందికి దూకి ఛీ ఇదంతా మిథ్య అని అంటూ యుద్ధరంగం నుండి పరిగెత్తాడు. చేతగాలే, అంత మాయ వేసేశాడు కాసేపు. తతక స్నిగ్ధాంబుద భాసం వేదవాసమకల్మషం వేదవ్యాసం సరస్వత్యా వాసం వ్యాసం దదర్శః. అప్పుడు ఆ సమయంలో అశ్వత్థామ వ్యాస మహర్షిని దర్శించాడు. ఆ వ్యాస మహర్షిని అశ్వత్థామ చూసి నమస్కారం చేశాడు. దీనుడై ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఇది మాయా? ఇది ఏంటిది? ఏంటి ఎట్లయిపోయింది? నేను ప్రయోగించింది ఏమిటి లేకోకుండా పోయింది? లేదా ఇది దైవ సంకల్పమా? నాకేమీ అర్థం కావటం లేదే. నా అస్త్రం వ్యర్థం కాదు కదా. అలాంటిది నా అస్త్రమే మింగేసింది ఒకటి. ఏంటది? ఎలాంటిది? ఎట్లా అయింది ఇది? అది ఎందుకు వ్యర్థమైపోయింది? నాది ఎక్కడ పొరపాటు అయింది? ఈ ఆగ్నేయాస్త్రంలో ఏమైనా విపరీతం జరిగిందే? లేదా సర్వలోకాలకు ఇది పరాభవమా? నాకు ఈ కృష్ణార్జునుడు ఎలా బ్రతికి బయటపడ్డారు? పడటానికి వీల్లేదే. కాలోహి దురతిక్రమః. ఆహా, కాలాన్ని దాటం లేదా? నేను ప్రయోగించిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని దాటలేం కదా. అయితే కాలమే పెద్దదే, దీన్ని దాటడానికి అయ్యలేదా? నేను ప్రయోగించిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని అసురులు, గంధర్వులు, పిశాచులు, రాక్షసులు, నాగులు, పక్షులు, మానవులు ఏ విధంగా అయినా వ్యర్థం చేయలేరే. కానీ ఇది కేవలం ఒక అక్షోహిణి సైన్యాన్ని మాత్రమే సంహరించింది, శాంతించింది. అసలు అంతా సంహరించాలి కదా నేను వేసినటువంటి బాణమది. ఆ అస్త్రం అటువంటిది కదా. ఏమైంది అది? దాంతో మాయం చేసి ఎక్కడ పోయింది అది? అది ఎవరు తిన్నారు? ఇది చాలా దారుణమైన అస్త్రం కదా.
ఇది అందరినీ సర్వనాశనం చేస్తుంది కదా, నేను ప్రయోగించాను. అయితే ఇది మానవ మాత్రులైన కృష్ణార్జునులను చంపలేదే. ఎందుకు చంపలేదు? వాళ్ళు మానవులే కదా, వాళ్ళు ఆ ఆకారంతో ఉన్నారు కదా, శరీరాకారంతో ఉన్నారే, ఆ అంశావతారాలు కదా, ఎందుకు వాళ్ళని చంపలేదు? నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. వాళ్ళు భగవంతునే ఉండొచ్చు, కానీ అంశావతారంతో ఉండినటువంటి శరీరం ఉంది కదా, వాళ్ళని చంపాలి కదా, ఎందుకు చంపలేదు అని ప్రార్థించాడు. అప్పుడు వ్యాస మహర్షి, నాయన ఆగు ఆగు ఆగు, శుద్ధంగా మాట్లాడు. ఇలా అన్నాడు, నాయన ఈ అస్త్రము కృష్ణార్జునులపై పని చేయలేదని నువ్వు ఎంతో ఆశ్చర్యపోతున్నావు కదా, నీ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను. మనస్సును నిశ్చలం చేసుకొని విను. అర్థమైందా? యోసౌ నారాయణో నామ, యోసౌ నారాయణో నామ, పూర్వేషామపి పూర్వజగ, పూర్వేషామపి పూర్వజగ. ఆదిదేవో జగన్నాథ, ఆదిదేవో జగన్నాథ, లోకకర్త స్వయం ప్రభువు, లోకకర్త స్వయం ప్రభువు. ఆద్యః సర్వస్య లోకస్య, ఆద్యః సర్వస్య లోకస్య, అనాదినిధనోచ్యుతః, అనాదినిధనోచ్యుతః. శ్రీమన్నారాయణుడు మన పూర్వుల కంటే పూర్వమే ఉన్నవాడు. ఆయనే ఆదిదేవుడు నాయన, జగన్నాథుడు, లోకకర్త, స్వయంగా సర్వాన్ని నిర్మిస్తాడు. ఆయన ఆద్యుడు, ఆది అంతము లేనివాడు, అచ్యుతుడు. సర్వలోకాలకు వేదాలు అయిన తత్వాన్నే వ్యాఖ్యానిస్తూ ఉంటాయి. కనుక ఆయనే జగత్ప్రభువు. ఆయనను మనస్సులో కూడా జయించడం శక్యం కాదురా నాయన. విశ్వకర్త అయిన ఆయన దేవకార్యాన్ని చెయ్యాలని ధర్మదేవతకు పుత్రుడిగా జన్మించాడు. జ్వలిస్తున్న సూర్యుడిలాగా ఆయన హిమవత్పర్వతం మీద తీవ్రమైన తపస్సు చేశాడు. 60,000 సంవత్సరాలు వాయువును ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు. మళ్ళీ ఆయన వెనుక చేసినటువంటి తపస్సు కంటే 2 రెట్లు ఎక్కువగా తపస్సు చేశాడు. భూమ్యాకాశాల మధ్య భాగాన్ని తేజస్సుతో నింపాడు. ఆ తపస్సుతో ఆయన సాక్షాత్తుగా బ్రహ్మభూతుడయ్యాడు. అప్పుడు ఆయన పరమేశ్వరుని దర్శించాడు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విశ్వానికి కారణుడు, జగత్పతి, ఓడించటానికి వీలు కానివాడు, సర్వదేవతల చేత స్తుతింపబడేవాడు, అణువుల కంటే చిన్నవాడు, పెద్దవాటికి అన్నిటికంటే పెద్దవాడు. ఆ పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు దర్శించాడు. రుద్రమీశాన వృషభం, రుద్రమీశాన వృషభం, హరం శంభుం కపర్దినం, హరం శంభుం కపర్దినం, చేకితానం పరాం యోనిం, తిష్టతో గచ్చతశ్చః, తిష్టతో గచ్చతశ్చః. దుఃఖాన్ని దూరం చేసేవాడు కాబట్టి ఆయనను రుద్రుడు అంటారు. ఆయన లోకపాలకులందరికంటే శ్రేష్ఠుడు, పాపాలను పోగొడతాడు. ఆయన మంగళకరుడు, జటాయూఠధారి, అందరికీ చేతనదాయకుడు, చరాచర జగత్తుకు కారణమై ఉన్నాడు. ఆ రుద్రుడు ఎవరికీ నిరోధింప శక్యం కానివాడు, సులభంగా దర్శించటానికి వీలు కానివాడు, దుష్టులపై తీవ్రంగా కోపిస్తాడు. ఆయన విశాల హృదయుడు, సకల క్లేశాలను నాశనం చేస్తాడు. ఉత్తముల విషయంలో ఎంతో ఉదారమైన హృదయాన్ని కలిగి ఉంటాడు. దివ్యమైనటువంటి ధనస్సును పట్టుకొని ఉంటాడు. అమ్ముల పొదలను ధరించి ఉంటాడు. బంగారు కవచాన్ని ధరించి ఆయన అనంతమైన బలపరాక్రమాలను కలిగి ఉంటాడు. పినాకినం వజ్రణం దీప్తశూలం, పినాకినం వజ్రణం దీప్తశూలం, పరస్వధిం గదినం ఛాయతాశిం, పరస్వధిం గదినం ఛాయతాశిం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.